నమస్తే నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం సింహాసనాన్ని అధిష్ఠించింది. 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తన కేబినెట్లో 3 మహిళా మంత్రులకు ప్రాధాన్యత కల్పించి పాలనలో వనితలకు భాగస్వామ్యం కల్పించారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. 4వ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యమిస్తూ కేబినెట్లోకి 3 మహిళా మంత్రులకు అవకాశం కల్పించారు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, సీనియర్ నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి, కొత్తగా ఎన్నికైన సవితకు కూడా మంత్రి పదవులు దక్కాయి. వంగలపూడి అనితకు మంత్రి పదవి వరించింది. మంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. అనిత వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వంగలపూడి అనిత ఈ పేరు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మహిళా ఫైర్ బ్రాండ్గా ఆమెకు మంచి పేరుంది. వంగలపూడి అనిత 1979 జనవరి 1న విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెం గ్రామంలో అప్పారావు గారి దంపతులకు జన్మించారు. అనిత ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూనే 2009లో ఆంధ్ర యూనివర్సిటీ కరెస్పాండెంట్ కోర్సులో ఎంఎస్సీ పూర్తి చేశారు. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఈడీ కంప్లీట్ చేశారు. దాదాపు 12 సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. అనితకు రాజకీయాలపై అమితమైన ఆసక్తి. అందుకే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2012లో గ్రామస్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టిన అనిత ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నేతగా మారారు. తన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకున్నారు. అలా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆమెను రాజకీయాల్లో ప్రోత్సహించారు. అలా 2014 ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు వంగలపూడి అనిత. ఆ ఎలక్షన్స్లో సమీప వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావుపై గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. గత 2019 ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పార్టీ అధినేత అవకాశం కల్పించారు. అయితే కొవ్వూరు నుంచి పోటీ చేసిన ఆమెకు పరాజయమే ఎదురైంది. 2021 జనవరి 30న ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా అనిత నియమితులయ్యారు. తెలుగుదేశం పార్టీ బలమైన మహిళా నేతగా గొంతును ఎలుగెత్తి చాటుతూ ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొంటూ గుండె ధైర్యంతో ముందుకు దూసుకెళ్లారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు తాజా కేబినెట్లో ఆమె మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. అదేవిధంగా చంద్రబాబు కేబినెట్లో గుమ్మడి సంధ్యారాణికి మంత్రి పదవి వరించింది. మంత్రిగా ఆమె ప్రమాణం చేశారు. గుమ్మిడి సంధ్యారాణి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరినీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో 2 దశాబ్దాల తరువాత టీడీపీ జెండా ఎగిరింది. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఓటమిని పొందిన గుమ్మడి సంధ్యారాణి ఈసారి ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించారు.
సంధ్యారాణికి 78,872 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి రాజన్న దొరకు 65,814 ఓట్లొచ్చాయి. గుమ్మడి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2015 నుంచి 2021 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహించారు. సంధ్యారాణి 1973 మార్చి 15న విజయనగరంలోని ముత్యాలు పార్వతమ్మ దంపతులకు జన్మించారు. ఎంఆర్ మహిళా కళాశాల నుంచి బీఎస్సీ పూర్తి చేశారు. సంధ్యారాణి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వివిధ హోదాల్లో పనిచేశారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సాలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప టీడీపీ అభ్యర్థి రాజేంద్ర ప్రతాప్ భంజ్దేవ్ చేతిలో 14,970 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. సంధ్యారాణి 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున సాలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీడిక రాజన్న దొర చేతిలో 1656 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో అరకు లోక్సభ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తరువాత 2015లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2021 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. సంధ్యారాణి 2020లో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలిగా అరకు పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేశారు. ఇంకేముంది, సంధ్యారాణికి మంత్రి పదవి వరించింది. ఇక సంజీవ్ రెడ్డి గారి సవితకు సైతం చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి దక్కింది. మంత్రిగా ఆమె ప్రమాణం చేశారు. సంజీవిరెడ్డి గారి సవిత అనే నేను శాసనం ద్వారా నిర్మాతమైన భారత రాజ్యాంగ పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికార సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సవిత శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977 సంవత్సరం జనవరి 10వ తేదీన జన్మించిన ఆమె 1998లో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ని పూర్తి చేశారు. సవిత 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉషశ్రీ చరణ్ పై విజయం సాధించారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే సవితకు మంత్రి పదవి దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 7 మహిళలున్నారు. గతంలో ఆర్థిక, రక్షణ మంత్రిత్వ శాఖలు నిర్వహించిన రాజ్యసభ సభ్యురాలైన నిర్మలా సీతారామన్తో పాటు జార్ఖండ్లోని కోడెర్మా ఎంపీ అన్నపూర్ణాదేవి కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు సహాయ మంత్రులుగా మరో 5 మహిళా ఎంపీలకు చోటు లభించింది. ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉన్నత ఉద్యోగం చేస్తూ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నిర్మలా సీతారామన్ భారత రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశ రక్షణ మంత్రిగా నియమితులైన 2వ మహిళగా గుర్తింపు పొందారు. అలాగే అత్యధికంగా 6 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఇలాంటి ఎన్నో ఘనతలు ఈ తెలుగింటి కోడలి సొంతం. తాజాగా ఆమె మరోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. నిర్మలా సీతారామన్ do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. సాధారణ సేల్స్ మేనేజర్గా జీవితాన్ని ప్రారంభించిన నిర్మలా సీతారామన్ అంచెలంచెలుగా ఎదిగారు.
కేంద్ర రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన ఏకైక మహిళ. పూర్తి స్థాయిలో దేశ రక్షణ మంత్రిత్వ శాఖను చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. 2019 నుంచి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2022లో కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2003 నుంచి 2005 వరకు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. 2010లో బీజేపీ అధికార ప్రతినిధిగా, 2014లో ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014 నుంచి 2017 వరకు వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రిగా, 2017 నుంచి 2019 వరకు రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 నుంచి ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖలను నిర్వహించారు. తాజాగా మరోసారి ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మల నియమితులయ్యారు. నిర్మలా సీతారామన్ 1959 ఆగస్టు 18న తమిళనాడులోని మదురైలో జన్మించారు. నిర్మల పాఠశాల విద్యను మద్రాసు, తిరుచిరాపల్లిలో పూర్తి చేశారు. ఆ తరువాత తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మీ రామస్వామి కళాశాల నుండి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేశారు. 1984లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ఎంఫిల్ను పూర్తి చేయడానికి ఆమె ఢిల్లీకి వెళ్లారు. జేఎన్యూలో చదువుతున్న సమయంలో నిర్మలా సీతారామన్ తన భర్త పరకాల ప్రభాకర్ను కలిశారు. విభిన్న రాజకీయ సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఈ జంట 1986వ సంవత్సరంలో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె ఉన్నారు. ఉన్నత చదువుల కోసం లండన్కు వెళ్లిన నిర్మలా సీతారామన్ అక్కడ పార్ట్ టైమ్గా హ్యాబిటాట్లో సేల్స్ పర్సన్గా పనిచేశారు. ఆ తరువాత కొంతకాలం ఆమె అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్లోని ఆర్థికవేత్తకు సహాయకురాలిగా పనిచేశారు. తరువాత భారత్కు వచ్చిన ఆమె 2003 నుంచి 2005 మధ్య కాలంలో జాతీయ మహిళా కమిషన్లో కూడా సభ్యురాలిగా సేవలందించారు. ఈ సమయంలో బీజేపీ నేతలు, ఆ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలైన నిర్మల 2006లో భారతీయ జనతా పార్టీలో చేరారు. అనతి కాలంలోనే 2010లో పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో బీజేపీ అధికార ప్రతినిధిగా ఆమె పార్టీ వాణిని బలంగా వినిపించారు. ఇలా 2014 నాటికి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని 6 బీజేపీ అధికార ప్రతినిధుల బృందంలో ఆమె కూడా కీలక నేతగా స్థానం సంపాదించుకున్నారు. 2014లో బీజేపీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సీతారామన్ నరేంద్ర మోడీ కేబినెట్లో జూనియర్ మంత్రిగా నియమితులయ్యారు. మే 2016లో రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించిన నిర్మలా సీతారామన్ 3 ఏళ్లలోనే కీలకమైన రక్షణ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సెప్టెంబర్ 3, 2017న అత్యంత కీలకమైన రక్షణ శాఖ నిర్మలా సీతారామన్కు దక్కింది. ఇలా రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టిన 2వ మహిళగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. సర్జికల్ స్ట్రైక్ సమయంలో నిర్మలా సీతారామన్ కీలక పాత్ర పోషించారు. మోడీ 2వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా సీతారామన్ మరోసారి భారతదేశ మొట్టమొదటి పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా మరొక రికార్డును సాధించారు. మరోవైపు ఆమెకు 2019లో జేఎన్యూ విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డును ప్రదానం చేసింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ద్వారా 2019లో ఆమె ప్రపంచంలోని 34వ అత్యంత శక్తివంతమైన మహిళగా ర్యాంకును పొందారు. నిర్మలా సీతారామన్ దేశంలోని మహిళలందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఆవిడ మరింత ఉన్నతంగా రాణించాలని కోరుకుందాం. మరోవైపు మోడీ కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేసిన అతి సాధారణ గృహిణి అన్నపూర్ణాదేవి. मैं अन्नपूर्णा देवी ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगी। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूँगी तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार న్యాయ కరుంగి. భర్త రమేష్ యాదవ్ మరణం తరువాత అనూహ్యంగా రాజకీయాల్లోకి ఆమె అడుగుపెట్టారు. 1998లో అవిభాజ్య బీహార్లో తన భర్త మరణించిన తరువాత ఆర్జేడీ టికెట్పై కొడెర్మా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తరువాత వరుసగా 2000, 2004, 2005, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థిగా ఎదిగారు. 2012లో జార్ఖండ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2014 నుంచి 2019 మధ్య
జార్ఖండ్ ఆర్జేడీ చీఫ్గా పనిచేశారు. 2019లో బీజేపీలో చేరారు అన్నపూర్ణాదేవి. కొడెర్మా నుంచి 2 సార్లు ఎంపీగా విజయం సాధించారు అన్నపూర్ణాదేవి. 2024లో జార్ఖండ్ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ అభ్యర్థుల్లో ఆమె ఒకరు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకునేందుకు ఆమె ఎంతో కృషి చేశారు. ఓబీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన దేవి 6 సార్లు అసెంబ్లీ సెగ్మెంట్లలో గణనీయమైన ప్రభావాన్ని చూపారు. కేంద్ర మంత్రివర్గంలో మరో 5 మహిళలకు సహాయ మంత్రుల పదవులు వరించాయి. పాలనా వ్యవహారాల్లో భాగంగా కీలక శాఖలు వారికి అప్పగించారు ప్రధాని. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామనే భావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అనుప్రియా పటేల్, శోభా కరంద్లాజే, సావిత్రి ఠాకూర్, రక్షా ఖడ్సే, నిముబెన్ బంబానియాలకు కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రులుగా చోటు దక్కింది. బీజేపీ మిత్రపక్షమైన ఆప్నాదళ్ అధినేత్రి అనుప్రియా పటేల్ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనుప్రియా పటేల్ సత్యనిష్ఠా से प्रतिज्ञान करती हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी। అనుప్రియా పటేల్ ఉత్తరప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకురాలు. 1981 ఏప్రిల్ 28న ఆమె జన్మించారు. అనుప్రియా పటేల్ ఉత్తరప్రదేశ్లోని ఆప్నాదళ్ పార్టీని స్థాపించిన సోనేలాల్ పటేల్ కుమార్తె. ఆమె సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీతో పాటు ఎంబీఏ పూర్తి చేశారు. కొంతకాలం అమిటీ విశ్వవిద్యాలయంలో ఆమె బోధించారు కూడా. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె మీర్జాపూర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అంతకుముందు 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు రొహానియా నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2016లో కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. బలహీన వర్గాల సంక్షేమ కమిటీలో సభ్యురాలిగా పనిచేశారు. రైల్వే కన్వెన్షన్ కమిటీలో సభ్యురాలిగా విధులు నిర్వర్తించారు. మహిళా సాధికారత కమిటీలో మెంబర్గా పనిచేశారు. 2014 మిర్జాపూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థి సముద్ర బేంద్ను ఓడించి లోక్సభకు ఎన్నికయ్యారు. 2012 నుంచి 2014 వరకు ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యురాలిగా అనుప్రియా పటేల్ బాధ్యతలు చేపట్టారు. 2021లో వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా ఆమె పనిచేశారు. తాజాగా కేంద్ర సహాయ మంత్రి పదవి అనుప్రియా పటేల్ను వరించింది. కర్ణాటక నుంచి 2 సార్లు బీజేపీ ఎంపీగా గెలిచిన శోభా కరంద్లాజే కూడా కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. शोभा करंदलाजे ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी। मैं भारत के प्रभुता और अखंडता का अक्षुण्ण रखूँगी। मैं संघ का राज्य का मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूँगी तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों की प्रति संविधान और विधि के अनुसार न्याय करूँगी। శోభా కరంద్లాజే కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ బీజేపీ నాయకులలో ఒకరు. 1966 అక్టోబర్ 23న ఆమె జన్మించారు. కాలేజీలో చదివే సమయంలో అనేక సామాజిక సంస్కరణల అమలు కోసం పోరాడారు. చాలా చిన్న వయసులోనే శోభ ఆర్ఎస్ఎస్లో చేరారు. ఆర్ఎస్ఎస్కే తన జీవితం అంకితమని, ఇందుకోసం తాను పెళ్లి చేసుకోనని ఆమె ప్రమాణం చేశారు. 1994లో శకుంతలా శెట్టితో కలిసి ఆమె తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ఆమెను మంత్రిగా నియమించడంతో శోభా కరంద్లాజే ఒక్కసారిగా వెలుగులోకొచ్చారు. 2014లో ఉడుపి, చిక్మంగళూరు నియోజకవర్గం నుంచి శోభా కరంద్లాజే పోటీ చేసి లోక్సభకు ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 1, 2014 నుంచి డిసెంబర్ 3, 2014 వరకు మహిళా సాధికారత కోసం నియమించిన కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. 2013లో బీజేపీకి చెందిన సురేష్ కుమార్ చేతిలో శోభా కరంద్లాజే ఓడిపోయారు. తరువాత కర్ణాటక జనతా పార్టీ బీజేపీలో విలీనమైంది. 2010లో విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2008లో యశ్వంతపూర్ నియోజకవర్గం నుంచి శోభ పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో శాసన మండలిలోనూ సభ్యురాలిగా, 2000వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కరంద్లాజే ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో కూడా ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖల సహాయ మంత్రిగా ఆమె ఉన్నారు. ప్రస్తుతం శోభా కరంద్లాజేకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది.
మధ్యప్రదేశ్లోని ధార్కు చెందిన 46 ఏళ్ల సావిత్రి ఠాకూర్కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. सावित्री ठाकुर ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा निष्ठा रखूँगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगी। मैं संघ के राज्य मंत्री के रूप में कर्तव्यों का श्रद्धापूर्वक अंतःकरण से निर्वहन करूँगी तथा मैं भय या पक्षपात के अनुरूप देश या बिना सभी प्रकार के लोगों के प्रति संविधान विधि के अनुसार न्याय करूँगी। దీదీ ఠాకూర్గా పేరుగాంచిన సావిత్రి ఠాకూర్కు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. ఆమె తండ్రి రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ కాగా భర్త రైతు. ఆమె సామాజిక కార్యకర్తల, గిరిజన, పేద మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. 2003లో బీజేపీలో చేరిన సావిత్రి ఠాకూర్ జిల్లా పంచాయతీ మెంబర్గా ఎన్నికై 2014 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 2.18 లక్షల మెజారిటీ ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రాధేశ్యామ్పై విజయం సాధించారు. గిరిజన నాయకురాలిగా సావిత్రి ఠాకూర్ ప్రజలకు చేసిన సేవలకు గాను ఆమెకు కేంద్ర సహాయ మంత్రి పదవిని కట్టబెట్టి సత్కరించింది. 30 ఏళ్ల రక్షా ఖడ్సే కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. मैं रक्षा निखिल खड़से ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्य का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वाह करूंगी तथा मैं भय या पक्षपात, अनुराग या देश के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी। మహారాష్ట్రకు చెందిన రాజకీయ నేత ఏక్నాథ్ ఖడ్సే కోడలైన రక్షా ఖడ్సే రేవర్ నుంచి 3 సార్లు ఎంపీగా గెలిచారు. గతంలో సర్పంచ్గా, జిల్లా పరిషత్తు సభ్యురాలిగా ఆమె పనిచేశారు. మోదీ ప్రభుత్వంలో అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా మంత్రిగా గుర్తింపు పొందారు. ఆమెకు యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్ర నుంచి రక్షా ఖడ్సే ఒక్కరే మహిళా మంత్రి. ఆమె లోక్సభకు ఎన్నిక కావడం ఇది వరుసగా 3వసారి. రక్షా ఖడ్సే తన వివాహం తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. ఏక్నాథ్ ఖడ్సే కుమారుడు రక్షా ఖడ్సే భర్త నిఖిల్ ఖడ్సే 2012లో మరణించిన తరువాత ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2010లో కోధ్లీ గ్రామ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన ఆమె నాటి నుంచి బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తరువాత 2010-2012 కాలంలో జల్గావ్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2014లో తొలిసారిగా రావేర్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేసి గెలిచారు. రక్షా ఖడ్సే తొలిసారి ఎంపీ అయినప్పుడు ఆమె వయసు 26 ఏళ్లు. 2014లో ఎన్సీపీ అభ్యర్థి మనీష్ జైన్పై 3.5 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందిన ఆమె 2019 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఉల్లాస్ పాటిల్పై 3 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. కానీ రక్షా ఖడ్సేకి 2024లో టికెట్ అంత సులభంగా లభించలేదు. 2020లో ఏక్నాథ్ ఖడ్సే అసంతృప్తితో తన కూతురు రోహిణి ఖడ్సేతో కలిసి ఎన్సీపీలో చేరారు. అయితే రక్షా మాత్రం బీజేపీలోనే కొనసాగారు. మధ్యప్రదేశ్లోని భావనగర్ ఎంపీగా గెలిచిన 57 ఏళ్ల నిముబెన్ భంభనియా కూడా తొలిసారి కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. निमुबेन बांभणिया ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्षपात, अनुराग या देश के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी। మాజీ ఉపాధ్యాయురాలైన ఆమె గతంలో భావనగర్ మేయర్తో పాటు స్థానిక బీజేపీలో పలు పదవులు చేపట్టారు. ఇది ఇవాల్టి నింగి నేల నాదే. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.